అరే సౌండ్. హాయ్ అండి. ఇది డచ్ కోట దగ్గరికి వెళ్ళామండి. ఇది ఎక్కడుందంటే పాండిచ్చేరి దగ్గర తిరుక్కడయూర్ అనే చోట డచ్ కోట ఉందండి. అది బే ఆఫ్ బెంగాల్ సముద్రం ఒడ్డునే ఉంటుంది. అసలు ఎంత బాగుందంటేనండి, చూడడానికి చాలా చాలా బాగుంది. చూడండి కోట పైన సముద్రం ఒడ్డునే అసలు చాలా ఎత్తులో కట్టి అలా కిందకి సముద్రం అన్నమాట. ఎవరైనా ఓడల్లో వచ్చిన చేసిన శత్రువులు అసలు ఫిరంగులు అన్నీ పెట్టుకొని రెడీగా చూడండి అసలు ఎట్లా ఉందో కోట అనేది. అలలు అలా కోట దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాయన్నమాట. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుందండి అసలు. తర్వాత ఇది సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఈ డచ్చి దేశస్థులు అక్కడికి వచ్చి కోట కట్టుకొని వ్యాపార నిమిత్తం అక్కడ పరిపాలించారంటండి. అది ఎక్కడంటే పాండిచ్చేరిలోని కారైకాల్ అనే ఊరికి దగ్గరలో ఉందన్నమాట ఈ కోట అనేది. చాలా బాగుందండి. మేము వెళ్ళాము, మొత్తం చూసాము. చూడండి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. చూసారా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు వాడిన ప్రతి వస్తువు కూడా లోపల భద్రపరిచి ఉంచారండి. కత్తులు, గిన్నెలు, వాళ్ళు వాడిన పింగాణి, ప్లేట్లు, ప్రతిదీనండి. అసలు ఆ మ్యూజియం లోపల మ్యూజియం లాగా చేసి పెట్టారు. వాళ్ళ కింద ఈ కోట కిందే వంటశాల, వాళ్ళు గుర్రాలు కట్టేసుకోవడానికి అవన్నీ కూడా కింద ఈ కోటలోనే కింద బాగాన ఉన్నాయండి. అన్నీ ప్రతిదీ కూడా ఉందండి. వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా చూసారండి. అయిగోండి ఆ ప్లేట్లు పగిలిపోయినాయి, అవి కూడా ఉన్నాయి. ఆ గిన్నెలు, కప్పులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ కోటకి సంబంధించినవి అన్నీ కూడానండి. వాళ్ళు వాడిన రాళ్ళు మొత్తం అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుందన్నమాట. చూడండి కత్తులు అవన్నీ కూడా వాళ్ళు వాడినవి అన్నమాట. ఆ కోటలో అలాగే భద్రపరిచి ఉంచారండి. చూసారండి. ఆ బయట అక్కడ కూర్చుని ఉంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా చల్లటి గాలులండి. ఆ హోరు, సముద్రపు హోరు వింటూ అసలు చాలా చాలా బాగుందండి. పైన కొంచెం తోటలాగా కూడా పెంచారు, కింద పెంచారు వెనక వైపుకి. అయిగోండి వాళ్ళు వాడిన కోజాలు అన్నమాట. ఇవన్నీ జాడీలు, కోజాలు, కప్పులు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే ఆ లోపలికి వెళ్తే అవన్నీ చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా అనిపించిందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కనుక తమిళనాడు వెళ్ళి అక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్తే తప్పకుండా ఇది ఒక చూడదగిన ప్లేస్ అండి. అసలు మీకు కూడా వదిలి రాబుద్ది కాదు, అంత బాగుంది. అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ట్రై చేయండి, వెళ్తే మీరు చూసి రండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్. వ్యాపారం చేసేవాళ్ళండి వాళ్ళు. సముద్రంలో దొరికేవన్నీ కూడా చూడండి, పెద్ద పెద్ద శంఖాలు అవన్నీ కూడా వాళ్ళు వాడిన గ్లాసులు, సముద్రంలో దొరికిన శంఖాలు అవన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు. పాత్రలు
అయ్యో చూడండి. వాళ్ళ ఫోటోలండి. అప్పటి